దళితుల మీద జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టిండ్రు అంబేద్కర్ యువజన సంఘపోలు. ఈ మీటింగ్ కు ప్రజాకవి గద్దర్, సిపిఐ నేత మల్లేష్, ఇతర నేతలు వచ్చిండ్రు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద జరుగుతున్న దాడుల్ని ఖండించిండ్రు. దళిత యువకుడు సత్యంబాబుకు ఇంకోసారి అన్యాయం జరగకుండా చూడాలని కోరిండ్రు నేతలు. పోలీసుల సాయంతోని మధుకర్ హత్యను ఆత్మహత్యగా చూపిస్తుండని గరమైండ్రు. భారత రాజ్యాంగం చట్టం ఒకటి ఉంది. ఆ చట్టం ప్రకారంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉందో, అన్టచబిలిటీ యాక్ట్ ఉందో, ఈ యాక్ట్లన్నీ చట్టాలన్నీ పాలకునికి చుట్టాలైనాయి. పేదవాడిని వాడిని ఏ కేసులను ఇరికియొచ్చు, ఏ కేసులను శిక్షించవచ్చు, జైలు పంపొచ్చు, వానికి ఏ శిక్షణ వేయొచ్చు అనేది ఈ మధ్య మనకు తెలుస్తుంది. అది చట్టం పరిధిలో, చట్టం అవతల కూడా. ఈ విద్యార్థిది ఏదైతే హైకోర్టు కొట్టేసిందో ఇంకా కొంచెం న్యాయం బతుకున్నది. ఆ న్యాయం తప్పకుండా ఉంటుంది. ఏ దిక్కులేనోనికి జ్యుడిషియరీ ఉన్నది అనేది మనకు కొంచెం నిరూపించబడ్డది. భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ ఇచ్చినటువంటి చట్టాలని మీరు తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసినట్టయితే మా మీద ఇలాంటి అట్రాసిటీస్ జరిగాయి. మధుకర్ విషయంలో కూడా ఇది చాలా బాధాకరమైన విషయం. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో ఈ విధమైనటువంటి న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం.